సాక్షి ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ రోజు మనం వరలక్ష్మి వ్రతం ఎవరితో జరుపుకుంటున్నామో తెలుసా? నటుడు కృష్ణుడు దంపతులతోటి మనం వరలక్ష్మి జరుపుకోబోతున్నాం. ఈ వరలక్ష్మి వ్రతాన్ని వాళ్ళు ఎలా జరుపుతారు, వారు చేసే పూజలేంటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం రండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ పూజలో మమ్మల్ని భాగం చేసుకున్నందుకు, మా సాక్షి టీవీని ఇన్వైట్ చేసినందుకు. సో మ్యామ్, మీ ఫ్రెండ్స్ అందరైతే ఇక్కడికి పూజలో భాగస్వాములు అవ్వడానికి వచ్చారు. సో మీ ఫ్రెండ్స్ అందరినీ మాకు ఇంట్రడ్యూస్ చేస్తారా? తప్పకుండా. తిను వేదవతి మా అక్క సిస్టర్. ఓకే. ప్రత్యూష ఫ్రెండ్, ఈమె ఫ్రెండ్ కమ్ అక్క. స్వాతి. ఇంకా అక్కడ బిజీగా ఉన్నారు అందరూ, ఎవరి పనుల్లో వాళ్ళు. లేకపోతే అందరిని ఇంట్రడ్యూస్ చేసేదాన్ని, ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకుందాం. మనం ముందు పూజ చేసుకుందాం. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ప్రస్తుతం మనమైతే కృష్ణుడి గారి వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చేసాం. జనరల్ గా మనం పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు చాలా హడావిడి ఉంటుంది. అదే విధంగా మనకి ఎంత పని ఉన్నా కూడా అసలు అది పని అనేదే తీరదు. అలాంటిది ఇప్పుడు అమ్మవారిని అలంకరించాలంటే కూడా మనం ఎంత అలంకరించినా ఇంకా ఏదో అలంకరించాలి, ఇంకేదో మిస్ అయిపోతుంది అని అనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం లలిత గారు రెడీ అయ్యి వచ్చేలోపు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇక్కడ అమ్మవారిని రెడీ చేస్తున్నారు. సో అది ఎలా రెడీ చేస్తున్నారు ఏంటన్నది కూడా చూద్దాం. సో హాయ్ మ్యామ్. హలో అండి. సో మీ పేరు? నా పేరు ప్రత్యూష మహేష్. సో అంటే మీరు లలిత గారికి ఎన్ని రోజుల నుంచి ఫ్రెండ్? నాకు లలిత ఒక 8-9 years నుంచి ఫ్రెండ్ అండి. మీరేం చేస్తారు? నేను వెడ్డింగ్ ప్లానర్ ని. అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడికి పూజకు వస్తామండి. సో మీరు ఎలా వరలక్ష్మి వ్రతాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు? మేము కూడా ఇలాగే అందరినీ పిలుస్తాము, పసుపు బొట్టిస్తాము, వాయనం ఇస్తాము. సో అంటే పాస్ట్ 8 years నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు వరలక్ష్మి వ్రతానికి. సో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా రెడీ చేసి పెట్టారు. సో మనకి ముఖ్యంగా అమ్మవారు అనగానే మనకి గుర్తుకొచ్చేది చీర, బొట్టు, గాజులు, ఇవన్నీ కూడా. సో మనం ఇక్కడ చూసుకుంటే అమ్మవారికి చీర కూడా ఇక్కడ తయారు చేసి పెట్టారు. అదే విధంగా గౌరమ్మని కూడా ఇక్కడ మనకి తయారు చేసి అయితే పెట్టారు. తమలపాకులో గౌరమ్మని సిద్ధంగా చేసి బొట్టు పెట్టి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో అదే విధంగా అమ్మవారికి గాజులు అంటే మనకి జనరల్ గా పూజలో మనం మెయిన్ గా వాడేటివి గాజులు. అదే విధంగా ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ కలర్ గాజులు కూడా తీసుకొచ్చి పెట్టారు. అదే విధంగా పువ్వులు, మహిళల్లో ఎక్కువ శాతంగా ఏంటి అని అంటే రెడీ అయిన తర్వాత వారికి పూలు అనేది కంపల్సరీ. అదే విధంగా అమ్మవారికి కూడా తయారు చేసిన తర్వాత పూలు అనేవి సమర్పిస్తూ ఉంటారు. సో దాంతో పాటు కూడా మనకి ఇక్కడ కొన్ని అమ్మవారి పూజలో ప్రత్యేకమైన వస్తువుల్ని కూడా పెట్టారు. అవి ఇక్కడ గవ్వలు, అలాగే మనకి లోటస్ సీడ్స్, మనం జనరల్ గా చూస్తుంటాం కదా లోటస్ సీడ్స్ అనేవి. సో అదే విధంగా గురిగింజలు అని కూడా అంటారు కదా, అవి ఇంకా ఇంకో టైప్ ఆఫ్ గవ్వలు. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ అమ్మవారి పూజలో అమ్మవారికి సమర్పించడానికి తీసుకొచ్చారు. అదే విధంగా కలశాన్ని కూడా ఇక్కడ సిద్ధం చేశారు. మనం కలశాన్ని కూడా చూసుకోవచ్చు. అంటే జనరల్ గా మనలో చాలా మంది కూడా పూజలు చేస్తున్న సమయంలో ఇటు అమ్మవారి విగ్రహంతో పాటు కొంతమంది కలశాన్ని కూడా పెట్టుకుంటారు. సో కలశాన్ని కూడా అమ్మవారి ప్రతిరూపంగానైతే పూజించుకుంటూ ఉంటారు. సో మనం చూడొచ్చు ఇక్కడ అమ్మవారిని అయితే చాలా చక్కగా అలంకరిస్తున్నారు. ఒకవైపు మనకి గ్రీన్ కలర్ గాజులు, మరోవైపు రెడ్ కలర్ గాజులు అనేవి అయితే వేశారు. అమ్మవారిని చూస్తున్నాం కదా మనం, అంటే గ్రీన్ కలర్ ఆ పూజ వైబ్ అనేది మనకి మొత్తం అమ్మవారి విగ్రహంలోనే కనిపిస్తుంది. ఆ గ్రీన్ కలర్ శారీకి తగ్గట్టుగానే ఇటు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో గాజులు అయితే తీసుకొచ్చారు. సో అమ్మవారిని కూడా మనం చూసినట్టయితే అమ్మవారి ముఖం కూడా ముక్కు పుడకతో, బొట్టుతో, మనకి మెడలో హారం వేసిన విధంగానైతే అమ్మవారిని ఇలా అలంకరించారు. అదే విధంగా అమ్మవారికి పసుపు కొమ్ము, పసుపు దారంతో చేసినటువంటి పసుపు కొమ్ముని కూడా వేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలు కూడా సమర్పిస్తారు. మ్యామ్, పూజలో అమ్మవారికి నైవేద్యాలు పెడుతుంటారు కదా, మీరే టైప్ ఆఫ్ నైవేద్యాలు పెడతారు? అమ్మవారికి ఎంతో ఇష్టమైన పర్వన్నం, దద్దోజనం, పులిహోర, శనగలు, గారెలు, ఒక 5 వెరైటీలన్నా 9 వెరైటీలన్నా పెడతారు.
సో చూస్తున్నాం కదా, అంటే అమ్మవారికి 5 రకాలు లేదా 9 రకాల నైవేద్యాలు అయితే పెడుతూ ఉంటారంట. కానీ కొంతమంది ఏంటి అని అంటే వాళ్ళకి తోచినట్టు శనిగల ప్రసాదం, లేదంటే పులిహోర, లేదంటే దద్దోజనం అలా పెడుతూ ఉంటారు. అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు పెట్టినా లేదా ఒకటి కూడా పెట్టినా కూడా అమ్మవారు మన పైన కరుణ చూపిస్తూనే ఉంటారు. సో ప్రస్తుతం ఇక్కడైతే పూజ అంటే అమ్మవారికి పూజలోకి అమ్మవారిని అయితే తయారు చేయడం కంప్లీట్ అయిపోయింది. అంటే అమ్మవారికి బొట్టు పెట్టిన తర్వాత మనం చూడొచ్చు అమ్మవారి ముఖంలో ఎంత కళ కనిపిస్తుందో. అంటే ఇప్పుడు మన పూజలోకి అమ్మవారు అయితే సిద్ధమైపోయారు. సో అమ్మవారి పూజలోకి కావాల్సిన ప్రసాదాలు ఏమేమి తయారు చేస్తున్నారు ఏంటి అన్నవి కూడా మనం చూద్దాం. సో అంటే మనం చూసుకోవచ్చు అమ్మవారికి గాజులు, బొట్టు, అదే విధంగా పూలమాల అవన్నీ కూడా వేశారు. అదే విధంగా కలశానికి కూడా తామర పువ్వుతోటి మనకి పైన కలశానికి పైన తామర పువ్వుతోటి అయితే అలంకరించేశారు. సో మొత్తం అన్ని కూడా ఇక్కడైతే రెడీ అయిపోయాయి. సో నెక్స్ట్ అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు ప్రసాదం అనేది చాలా మ్యాండేటరీ కాబట్టి ప్రసాదాలు కూడా ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏం ప్రసాదాలు తయారు చేస్తున్నారు ఏంటివి అనేది కూడా మనం ఆ తయారీ విధానం ఒకసారి చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వ్రతాలు పూజలు అని అంటే చాలా పని ఉంటుంది, ఎంత చేసినా కూడా మనకు అసలు పని అనేదే తీరదు అని. సో ప్రస్తుతం లలిత గారి ఫ్రెండ్స్ అయితే తలా ఒక చేసి తనకి హెల్ప్ చేస్తున్నారు. సో ఇక్కడ మనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకరు కూడా ఉన్నారు. సో వారు ఎలా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునే వారు ఏంటన్నది కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. సో మీ అందరూ కూడా ఇంతే బాగా జరుపుకుంటున్నారు కదా. సో ఐ నో. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చేసేస్తాను. ఓకే, మీ పేరు చెప్పలేదు ఇంకా. నా పేరు, మీరు ఏ ఛానల్ నుంచి వచ్చారు? సాక్షి. నా పేరు కూడా సాక్షి. ఓ, సాక్షి ఛానల్ వాళ్ళు సాక్షితో మాట్లాడుతున్నారు అనమాట. వాట్ ఏ కోఇన్సిడెంట్. సో మీరు ఎలా జరుపుకుంటారు వరలక్ష్మి వ్రతాన్ని? చాలా అంటే మేబీ మనం అనుకోవచ్చు, ఇంత పాత రోజుల్లో అయితే అంటే అమ్మవారిని అలంకరించి అప్పుడు కూడా చాలా బాగా చేసుకున్నారు. మధ్యలో ఏంటంటే ఓన్లీ కవసం పెట్టుకొని అలా చేసుకున్నారు. బట్ టెక్నాలజీ చాలా చేంజ్ అయింది కాబట్టి మనకు అన్ని దొరుకుతున్నాయి. ఈవెన్ అమ్మవారు విగ్రహం కానివ్వండి, లేకపోతే క్లాత్స్ కానివ్వండి. అంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ చాలా చేంజ్ వచ్చింది. అన్ని రెడీమేడ్ అంటే కష్టం ఉండట్లేదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా బాగా జరుపుకుంటున్నాము. అండ్ అసలు మీరే చూస్తున్నారు కదా హడావుడి, ఎంత హడావుడి ఉంటుందో. సో యూఆర్ ఆల్సో లుకింగ్ రైట్. యా, ఐయామ్ లుకింగ్. సో అంటే మీకు లలిత గారు ఎప్పటి నుంచి తెలుసు? లలిత మై ఫ్యామిలీ ఫ్రెండ్. ఓకే. సో చాలా ఇయర్స్ నుంచి. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు, అంటే అందరూ కలిసి జరుపుకునేది వరలక్ష్మి వ్రతం అంటారు. అంటే అందరు ముత్తైదువులు వచ్చి చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి కాబట్టి. సో ఇంకా వస్తున్నారు. సో ఇట్స్ ఇంకా కొంచెం టైం ఉన్నట్టుంది కదా, ఇంకా అవుతుంది. ఓకే. సో అంటే ఇది అంటే మీరు ఎవ్రీ ఇయర్ వచ్చి ఇలా పూజలో హెల్ప్ చేస్తూ తనతో పాటు ఉంటారు? డెఫినెట్లీ. లలిత ఇస్ లైక్ తను చాలా అంటే షీ లవ్ అమ్మవారు లక్ష్మీదేవి, తనకి చాలా ఇష్టము. ఇదే కాదు, తన దసరా కూడా ఇంకా చాలా గ్రాండ్ గా చేసుకుంటుంది. అండ్ జస్ట్ లైక్ శ్రావణ మాసం అమ్మవారు లక్ష్మీదేవిది ఎలాగో, లక్ష్మీదేవి మీన్స్ మనకి వరాలు కురిపిస్తుంది కాబట్టి సో వరాల కోసం వరలక్ష్మి దేవిని పూజించుకోండి. సో మీరు ఏ విధమైనటువంటి నైవేద్యాలు సమర్పిస్తారు అమ్మవారికి? అమ్మవారికి బేసిక్ ఏంటంటే పొంగల్ అంటే చాలా ఇష్టం. దద్దోజనం కావచ్చు, పొంగల్, గారెలు, పులిహోర ఇలాంటివి. సో అమ్మవారికి ప్రీతికరమైన వంటలు చెయ్యాలి కాబట్టి సో అవన్నీ కూడా మా సుశీల రెడీగా ఉంది చేయడానికి. తను ఆల్రెడీ చేసేస్తుంది కిచెన్ లోనే. ఓకే. సో థాంక్యూ. ఓకే. సో హౌ యు ఫీల్? Yeah, I'm feeling blessed to come here. Oh, thank you. Actually, అంటే ఇంత హడావిడి చూస్తుంటే నాకు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి అన్నమాట. పూజలో మనం ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం పాటించాలని తెలుస్తుంది. సో ఫ్యూచర్ నియమాలు అండ్ ఏ విధంగా మనకు అమ్మవారికి ఏ విధంగా అలంకరిస్తే బాగుంటుంది, ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి ఏంటన్నది కూడా నాకు తెలిసింది. సో నెక్స్ట్ టైం నుంచి నేను కూడా మా ఇంట్లో చేసుకుంటాను అన్నమాట. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ. ఆల్ ద సక్సెస్ అండ్ థాంక్ యూ సో మచ్. సాక్షి ప్రేక్షకులందరికీ వరలక్ష్మీదేవి శ్రావణ మాస శుభాకాంక్షలు. అంటే మనము ఈరోజు వరలక్ష్మీదేవి పూజ సందర్భంగా వరలక్ష్మీదేవిని
మనం ఏ విధంగా కొలుచుకుంటే మనకు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఉంటాయో తెలుసుకొని ప్రజలందరూ కూడా మరి ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా గృహిణులు ఇంట్లో వరలక్ష్మీదేవిని స్తుతిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మరి ఇక్కడ మనం వరలక్ష్మి వ్రతం చేయడం జరుగుతుంది. ముందుగా వరలక్ష్మీదేవి వ్రతానికి సంబంధించి అమ్మవారి యొక్క అలంకరణ కూడా అందరూ చూసే విధంగా, అమ్మవారికి కూడా నచ్చే విధంగా అద్భుతంగా అమ్మవారిని తీర్చిదిద్ది అందరికీ అభయం ఇచ్చే వరలక్ష్మీదేవిగా మనము కొలువాలని అందరూ కూడా కోరుకుంటారు. కాబట్టి ముందుగా మనం అమ్మవారిని రెడీ చేసే కార్యక్రమంలో ఉన్నాము. ఇప్పుడు అమ్మవారికి బొట్టు, అలాగే అమ్మవారికి పుష్పాలు, అమ్మవారి యొక్క మన పెదవులు చూసుకున్నట్టయితే అమ్మవారు నవ్వే విధంగా మనం రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము అదే ప్రాసెస్లో ఉన్నాము. అందరూ కూడా చూసుకోండి. అంటే ఎవరికి తోచిన విధంగా వారు అమ్మవారి యొక్క అలంకరణ చేసుకోవచ్చు. అంటే మనకు తోచిన విధంగా మనము, ఎవరికి తోచిన విధంగా వారు. ఎందుకంటే అమ్మవారిని ఏ రూపంలో కొలిచిన అమ్మవారు అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చూయించే అమ్మవారు చాలా అందంగా కనబడాలి కాబట్టి అమ్మవారిని ముస్తాబు చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకా ముఖ్యమైన సందేశం ఏంటంటే అమ్మవారికి దిష్టి చుక్క అనేది చాలా కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది అమ్మవారిని దర్శించుకుంటారు కాబట్టి అమ్మవారికి కూడా దిష్టి తగులుతుందనే ఒక ఆలోచనతో మరి పూర్వకాలం నుంచి అమ్మవారి యొక్క విగ్రహాలకు దిష్టి చుక్క పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అంటే మరి దిష్టి చుక్క అమ్మవారికి ఎందుకు పెడతాము అంటే అమ్మవారిని ఎంతోమంది దర్శనం చేసుకుంటారు. సో మన ద్వారా కూడా అమ్మవారికి ఒక కనుదృష్టి కలగకుండా అమ్మవారిని కాపాడుకోవడానికి దిష్టి చుక్క అనేది చాలా తప్పనిసరి. ఆ దిష్టి చుక్క వల్ల కూడా అమ్మవారి యొక్క అందం పెంపొందుతుంది. అలాగే జనాల నుండి దృష్టి అమ్మవారి పైన ఎక్కువగా పడకుండా కూడా ఉంటుంది. అమ్మవారి యొక్క దృష్టి ప్రజలపైన పడాలని, ప్రజల దృష్టి అమ్మవారి పైన పడకుండా ఉండాలని ఈ యొక్క దిష్టి చుక్క అనేది పెడతాం మనము. మనం ఇప్పుడు బొట్టు తిలకధారణ చేస్తున్నాము. అమ్మవారి యొక్క బొట్టు అనగానే మనకు సౌభాగ్యానికి సంబంధించి చిహ్నము. ఆ యొక్క అమ్మవారికి బొట్టును పెడితే అందరి స్త్రీలకు కూడా అమ్మ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందనే కాంక్షతో ఈరోజు అమ్మవారికి తిలకధారణ చేస్తున్నాను. అలాగే అమ్మవారి యొక్క పూజ ప్రారంభం చేసుకునే ముందు విఘ్నేశ్వరుడిని మనము ప్రార్థన చేసుకోవాలి. సో ఇప్పుడు మరికొద్ది క్షణాలు గణపతి రూపము మనం రెడీ చేయబోతున్నాము. సో మనం చూస్తున్నాం కదా అమ్మవారి ముఖ అలంకరణ అయితే అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే జనరల్ గా గౌరమ్మని చేసుకొని మాత్రమే పూజ చేస్తుంటాం, కానీ గణపతిని కూడా తయారు చేస్తారంట. అసలు ఈ గణపతి యొక్క విశిష్టత ఏంటి, ఈ పూజలో మనం ఎందుకు గణపతిని తయారు చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. సో అంటే చాలా మంది ఇప్పుడు ఓన్లీ గౌరమ్మని చేసి కలసం పెట్టి అమ్మవారికి వ్రతం చేస్తూ ఉంటారు. మీరు ఇందాక గణపతిని కూడా తయారు చేయాలి అని అన్నారు. ఈ గణపతి యొక్క విశిష్టత ఏంటి పూజారి గారు? మనకు గణపతి యొక్క విశిష్టత ఏంటంటే పూర్వము
దేవతలందరూ కూడా గణపతి యొక్క శిరస్సు ఖండించిన తర్వాత ఆ యొక్క దేవుడికి గజముఖం పెట్టిన తర్వాత అనేక యొక్క శక్తులను వారికి ప్రసాదించడం జరిగింది. అందులో భాగంగా ఏ యొక్క పూజ చేసినా కూడా ముందుగా ఏ విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుడి యొక్క పూజ అనేది చేయడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి మనం ఏ పూజ చేసినా కూడా ఇప్పుడు మనం అమ్మవారి యొక్క పూజ చేస్తున్నాము, అమ్మవారి కరుణా కటాక్షాలు మనకు రావాలంటే మధ్యలో గణపతి అడ్డుపడకుండా విఘ్నం లేకుండా ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకు రావాలని మనస్ఫూర్తిగా గణపతి యొక్క ప్రతిరూపం పసుపుతో చేసుకొని ఆయనను పూజించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహము అలాగే గణపతి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అనే భావనతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. అంటే మనలో సాధారణంగా చాలా మంది గణపతిని చేయకుండానే పూజ చేస్తుంటారు. అలా పూజ చేసినప్పుడు ఏమైనా అనర్థాలు జరిగే అవకాశాలు ఉంటాయి? అలాంటి అనర్థాలు ఏం జరగవమ్మా. కాకపోతే ఏంటంటే మనం గణపతిని ధ్యానం చేసుకోవడం వల్ల ఇరువురి దేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇప్పుడు మనం గౌరమ్మని చేసుకొని అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలంటే ముందు గణపతి ధ్యానం నుండే మొదలు పెట్టాలి. ఆ గణపతి ధ్యానం నుండి మొదలు పెట్టడం ద్వారా మనకు పూజ సమాప్తంగా పరిపూర్ణంగా జరుగుతుందనే ఒక భావన ఉంటుంది. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, అంటే ఏ పని చేసినప్పుడైనా కూడా మనం ముందుగా గణపతికి అయితే దండం పెట్టుకుంటాం. ఎందుకంటే విఘ్నాలు తొలగేసి మనకి ఆ పని అనేది సక్సెస్ఫుల్ గా జరగాలి అని చెప్పి. సో అదే విధంగా ఇప్పుడు కూడా మనం అమ్మవారికి ఏదైతే వ్రతం చేసుకుంటున్నామో ఆ వ్రతంలో కూడా గణపతిని పూజిస్తే మనకి అమ్మవారి కటాక్షానికి ఏమాత్రం కూడా అడ్డుపడకుండా అంటే వినాయకుడి యొక్క పూజను చేసుకోవడం వల్ల మనకి ఇటు వినాయకుడి నుంచి అదే అటు అమ్మవారి నుంచి కూడా మనకి కటాక్షం అనేది లభిస్తుందని చెప్తున్నారు. మనకు గణపతి రెడీ అయిపోయాడు. మరికొద్ది క్షణాలలో మరి ముందుగా మనం విఘ్నేశ్వరుడితో ప్రారంభం చేసుకున్న తర్వాత అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను మనం పొందాలని వరలక్ష్మీదేవి వ్రతం ప్రారంభం చేద్దాము. మనకి ఇందాక చెప్పారు కదా, మనం వ్రతాన్ని మొదలు పెట్టుకునే ముందుగా గణపతిని తయారు చేసుకొని గణపతికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి పూజ అనేది అయితే ప్రారంభిస్తారు. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, పసుపుతో మనకి అచ్చంగా మనం విగ్రహాన్ని మనం ఎలా అయితే తయారు చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ పసుపు ఉపయోగించి విఘ్నేశ్వరుడిని అయితే తయారు చేశారు. అదే విధంగా కుంకుమతోటి విఘ్నేశ్వరుడికి బొట్లు అనేవి అయితే పెట్టారు. సో ప్రస్తుతం విఘ్నేశ్వరుడిని తయారు చేయడం కూడా పూర్తయిపోయింది. మరికొన్ని క్షణాల్లో వినాయకుడి యొక్క పూజ తరువాత అమ్మవారికి కూడా పూజ అనేది ప్రారంభిస్తారు. సో అమ్మవారికి మనం నైవేద్యం అయితే సమర్పిస్తుంటాం. అందులో ముఖ్యంగా అమ్మవారికి పులిహోర అనేది చాలా ప్రీతికరమైందని చెప్తుంటారు. సో ఇప్పుడు అదే పులిహోర లలిత గారు అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి దాన్ని తయారు చేస్తున్నారు. సో ఎలా తయారు చేస్తున్నారు ఏందన్నది కూడా మనం చూద్దాం. సో మీరు ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటారా పూజ అనేది? నేను ఎవ్రీ ఇయర్ చేసుకుంటానండి. వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన ఒక పూజ. ఎందుకంటే నగలు వస్తాయి, బట్టలు వస్తాయి, పులిహార వస్తుంది, అన్ని ఉంటాయి కాబట్టి. ఓకే. సో అంటే లాస్ట్ టైం కి ఈ టైం కి అంటే ఇప్పుడు చేస్తున్న పూజకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే చేస్తాను. ఒక్కొక్కసారి నేను లేనప్పుడు చేయను. ఇక్కడ అంటే యూఎస్ లో ఉన్నప్పుడు ఒకసారి చేయలేదంటే అదర్వైజ్ ఎవ్రీ ఇయర్ చేస్తాను. ఫ్రెండ్స్ కూడా వస్తారు బాగా చాలా మంది. అంటే ఈ సిచ్యువేషన్ ని బట్టి ఈ రోజైతే అందరూ తాంబూలాల కోసం ఒక టైం పెట్టుకొని, అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన ఫెస్టివల్ అంటే పూజ కాబట్టి సో అందరి ఇళ్ళకి వెళ్తారు, తాంబూలము ప్రసాదము అన్ని. సో ఇవాళ అమ్మవారికి మీరేం నైవేద్యాలు చేశారు? మేము ఇదిగో పులిహోర చేస్తున్నాను, ప్లస్ పాయసం, పరమన్నం, గారెలు, వడపప్పు, కుడుములు, సలిమిడి. అమ్మవారికి నైవేద్యాలన్నీ కూడా ఇక్కడ మనకి ప్రిపేర్ చేసి పెట్టారు. సో దాంతో పాటుగా పులిహోర కూడా ఇప్పుడైతే తయారు చేస్తున్నారు. సో మ్యామ్, ఇన్ని ప్రసాదాలు తయారు చేశారు కదా, ఇందులో కృష్ణుడి గారికి ఏది ఎక్కువ ఇష్టం? కృష్ణుడికి బేసిక్ గా స్వీట్స్ బాగా ఇష్టం, కానీ మా ఇంట్లో పులిహోర అంటే ఇంకా బాగా ఇష్టం. అంటే మీ చేత చేసే పులిహోర అంత ఇష్టం అంటారు? లేదు, ఇందులో అది ఏమంటారు దాన్ని, ఆవపిండి పులిహోర అంటే బాగా ఇష్టం. ఓకే. మీకు కృష్ణుడి గారి దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?
వంటలు బాగా చేస్తారు. వంటలు బాగా చేస్తారని. నాన్ వెజ్ అంటే ఇవాళ నాన్ వెజ్ గురించి మాట్లాడద్దేమో. బేసిక్ గా ఆయనకి అవి ఇష్టం కదా. ఓకే, సో దానికి కాంప్లిమెంట్ ఇస్తాడు. ఓకే. సేమియా, గారెలు, ఉండ్రాలు, చలిమిడి, వడపప్పు అంటే నైవేద్యం కింద ఇవన్నీ నేను చేసి పెట్టాను. ఇప్పుడు పులిహోర కలుపుతున్నాము. సో మ్యామ్, జనరల్ గా చాలా మంది అనుకుంటూ ఉంటారు అది సెలబ్రిటీస్ అని అంటే బిజీ స్కెడ్యూల్స్ వల్ల, లేకపోతే కొంతమందికి చేయడం రాక స్వీట్స్ గానీ అన్ని కూడా బయట నుంచి తెప్పిస్తారని. కానీ మీరు మాత్రం లక్ష్మీ అమ్మవారి కోసం ఇంత కష్టపడి ఇవన్నీ నైవేద్యాలు, ప్రసాదాలు అన్ని తయారు చేశారు. లక్ష్మీ అమ్మవారి కటాక్షం మీకు తప్పకుండా ఉంటుందని మేము అనుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్స్ అండి. అంటే ఇష్టంతో చేస్తున్నాం కదా. ఓకే. అంటే ఈ పూజల టైంలోనే కాకుండా నార్మల్ గా కూడా ఎప్పుడైనా పులిహోర తినాలనిపిస్తుంది అంటే చేస్తారా ఇలా? అందుకే అందరికి ఫేవరెట్ అయిపోయింది. వస్తే వాళ్ళు కూడా ముందు పులిహోర పెట్టంటారు. ఓకే. సో అమ్మవారి అలంకరణ, అలాగే కలశం యొక్క అలంకరణ, అదే విధంగా పూజలో భాగంగా పళ్ళు, పూలు, అమ్మవారికి ప్రసాదాలు, నైవేద్యాలు అన్ని కూడా సిద్ధమైపోయి మొదటిగా గణేష్ పూజతో మొదలుకొని తరువాత అమ్మవారి పూజ కూడా మరి కాసేపట్లో మొదలవబోతుంది. చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర. ఓం దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం. నమస్కారం చేసుకో. మనసులో ఇష్టదైవాన్ని తల్లిదండ్రులను ధ్యానం చేసుకున్నాం ఒకసారి. ఓం గురవే సర్వలోకానాం విషజే భోరోగినాం. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. మాతా పితృదేవతాభ్యో నమః. అగ్నయే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో సకల దేవతాభ్యో నమః. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః. ధేనుర్వాగస్మానపదశ్చోదయతో అయం ముహూర్తస్య ముహూర్తోऽस्तु. ఏ ఏ గ్రహాः అత్యంతానుకూల్యతావలసిద్ధిరస్తు. శ్రీమదాదిశక్తి మను బ్రహ్మ స్వరూపాభ్యాం లక్ష్మీనారాయణాభ్యాం నమః. వాణీ గర్భాభ్యాం నమః. మాతా పితృదేవతాభ్యో నమః. ఓం ఆచమ్యాస్తం ప్రక్షాళయాత్. ఓం విశ్వకర్మణే స్వాహా. ఓం జగన్మయాయ స్వాహా. ఓం అచ్యుతాయ నమః. ఓం సునాశేరాయ నమః. ఓం పరమేశ్వరే నమః. ఓం వామదేవాయ నమః. ఓం స్వయంభూ శ్రీమన్మః గణాధిపతయే నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః. ఓం యజమానస్య ప్రాణాయామ్య వినియోగః. ఓం భోః. ఓం స్వః. ఓం జనః. ఓం సత్యాత్. ధియో యో నః ప్రచోదయాత్. మాపో జ్యోతిరసోమృత బ్రహ్మ భోర్భువస్సువః. ఓం శుభాభ్యాం శుభే శుభనే ముహూర్తే శ్రీ మహావిశ్వకర్మాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రహరార్థే కశ్యప బ్రహ్మకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్య ప్రదేశే సకల విరాన్ముఖోద్భవ
श्रीमन्महागणाधिपति वरलक्ष्मी देवता पूजा प्रांगण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेन स्वस्य श्री प्रभावादि षष्ठी संवत्सराणां विश्वावसुनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतोः श्रावण मासेन पौर्णमेति दम्यात् यजमानस्यात् श्रवणा नक्षत्रे शुभ योगे शुभ करणे एवं गुण विशेषण विशिष्टायाः शुभतिथौ श्रीमान श्रीमतः गोत्रोद्भवस्यात् वशिष्ठ गोत्रोद्भवस्यात् यजमानस्यात् कृष्णं राजो नामधेयस्यात् सद्धर्मपत्नी ललिता गायत्री धर्मपत्नी समेतस्यात् अस्य यजमानस्य पुत्रिकस्यात् श्रीनित्या नाम्ने सह कुटुंबानां सह बांधवानां यजमानस्यात् नमस्कारं చేసుకోండి చెప్పండి अस्माकं मम सह कुटुंबानां सह बांधवानां सकल क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ ऐश्वर्य काम्य मोक्ष पंचविध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम गृहस्य सकल आदित्यादि नवग्रह नरदृष्टि दोष परिहार सिद्ध्यर्थं मम कुटुंब समेतस्य गणाधिपति समस्त विघ्नदोष परिहार सिद्ध्यर्थं सकल कार्य दिग्विजय अनुग्रह सिद्धि द्वारा श्रावण मास शुक्रवार वरलक्ष्मी व्रत दिनेन प्रथम गणाधिपति पूजांच करिष्ये तदंग वरलक्ष्मी देवता व्रतकदा पूजांच करिष्ये अहम करिष्ये अनुकोंడి ఇక్కడ ఇక్కడ మెల్లగా तदंग कलशाराधनांच करिष्ये ओम कलशस्य शिवा पूर्वे दक्षिणे तु हरिस्मृतः कुंकुम పెట్టండి భాస్కర స్తోర్ధ్వాగే తు మధ్య బ్రహ్మ గణస్మృతः गंगे च यमुने कृष्णे गोदावरी सरस्वती आयान्तु श्रीमन्महागणाधिपति कंकणाधिष्ठान देवता श्री वरलक्ष्मी देवता पूजार्थ मम दुर्दक्षकारकाः कलशोदकेन पूजा द्रव्यान् संप्रोक्ष अन्नी पूजा सामग्री पे नील प्रोक्षण చేయండి पूजा द्रव्यान् संप्रोक्ष देवयजमानस्य ఇక్కడ ఒక డ్రాప్ గణపతి పైన ओम असुनीते पुनरस्मा सुचक्षुः प्राणविहरो आरेहि वागं जाक्पजेमसौर्यमुत्तिरं दावनवरे अमृतया आनस्वस्त्यमृतं वै प्राणामृतमाप प्राणानेव श्रीमन्महा गणाधिपतये नमः श्री कंकणाधिष्ठान देवताभ्यो नमः श्री वरलक्ष्मी देवताभ्यो नमः దాంట్లో వేసేసుకోండి 5 సార్లు అక్షంతలు తీసుకొని ఇక్కడ 5 టైమ్స్ ఇక్కడ అక్కడ చేస్తానండి स्थिरा भव सुमुखा भव स्थिरासनं कुरु మళ్ళీ ఒకసారి అక్షంతలు తీసుకొని మనస్ఫూర్తిగా గణపతిని ధ్యానం చేసుకోండి ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनशृण्वन्नोतिभिस्ते दसादना श्रीमन्महा गणाधिपतये नमः कंकणाधिष्ठान देवताभ्यो नमः ध्यायामि आवाहयामि सुवर्णानवरत्नगजदा सिंहासनं समर्पयामि ओम वनस्पतिद्भवेर्दिवेर्नानागन्धे संयुतः वेदादिवर्णा सम्भूतं नादरूपं निरामयात् ओम साज्यं त्रिवर्ते संयुक्तं वहिर्ना जोजितं प्रियात् भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने श्रीमन्महागणाधिपतये नमः साक्षात् दीपं संदर्शयामि आनंद कर्पूरा दिव्य मंगला नीराजन संदर्शयामि जय बोलो गणेश महाराज की नमस्कार नमस्कारान् समर्पयामि श्रीमन्महा हारत ओम दाता दातॄणां भवनस्पायस्पतिर्देवगुं सवितारम भीमातेशाः
శ్రీమన్మహాగణాధిపతయే నమః కంకణాధిష్టాన దేవతాభ్యో నమః ధ్యానపూర్వక ప్రదక్షిణత్రయ నమస్కారాన్ సమర్పయామి ఓం యవ వస్త్రానేపే వసావసాధేవ రచైత్రామంతవాః సర్గాః శ్రీమన్మహా వరలక్ష్మీ దేవతాభ్యో నమః వస్త్రం సమర్పయామి ఓం పద్మసుందర్యే నమః ఓం పద్మనాభ ప్రియాయే నమః ఓం రమాయే నమః ఓం పద్మమాలాధరాయే నమః ఓం దేవ్యే నమః ఓం పద్మిన్యే నమః ఓం పద్మాగంధిన్యే నమః ఓం పుణ్యగంధాయే నమః ఓం సుప్రసన్నాయే నమః ఓం ప్రసాదాభిముఖ్యే నమః ఓం ప్రభాయే నమః ఓం చంద్రవదనాయే నమః ఓం చంద్ర సహోదర్యే నమః ఓం చంద్రాయే నమః ఓం చతుర్భుజాయే నమః ఓం చంద్రరూపాయే నమః ఓం ఇందిరాయే నమః ఓం ఇందుశీతలాయే నమః ఓం ఆహ్లాదజనన్యే నమః ఓం పుష్యే నమః ఓం శివకర్త్రే నమః ఓం సత్యే నమః ఓం విమలాయే నమః ఓం విశ్వజనన్యే నమః ఓం తుష్యే నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః ఓం ప్రేతే పుష్కరిణ్యే నమః ఓం శాంతాయే నమః ఓం శుక్లమాల్యాంబరాయే నమః ఓం శ్రీయే నమః ఓం భాస్కర్యే నమః ఓం బిల్వనిలయాయే నమః ఓం వరారోహాయే నమః ఓం యశస్విన్యే నమః ఓం వసుందరాయే నమః ఓం ఉదారాంగాయే నమః ఓం హరిణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం ధనధాన్యకర్త్రే నమః ఓం సిద్ధయే నమః ఓం స్త్రైన్యస్తోమ్యాయే నమః ఓం శుభ్రప్రదాయే నమః ఓం రూపవేష గదాత్మనందాయే నమః ఓం వరలక్ష్మీ నమః ఓం సుప్రదాయే నమః ఓం శుభాయే నమః हिरण्य प्राकाराय नमः ओम समुद्रात्रयाय नमः ओम जयाय नमः ओम मंगलाय नमः ओम देव्ये नमः ओम विष्णु वक्षस्थल स्थिताय नमः ओम विष्णुवस्त्ये नमः ओम नवदुर्गाय नमः ओम गौरी देव्ये नमः ओम निभावर्ये नमः ओम लोकरक्षकाय नमः ओम महाशक्तये नमः ओम मांगल्य प्रदाताय नमः ओम मंगल स्वरूपिणे नमः ओम मंगला देव्ये नमः। नमस्कारं श्रीमन्महा वरलक्ष्मी देवताभ्यो नमः अष्टोत्तर शतनामावली पुष्प पूजान् समर्पयामि। श्रीमन्महा वरलक्ष्मी देवी व्रतकథ प्रारंभः। सूत महामुनि शौनकुడు మొదలగు మహర్షులను చూసి ఇట్లు చెప్పుచుండెను, ఓ మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను, దానిని చెప్పేదను శ్రద్ధగా వినండి అని ఇట్లు చెప్పుచుండెను। కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మణిగ్మన ఖచ్చితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చొని ఉండగా ఆ విధంగా పార్వతీదేవి ఈ విధంగా పరమేశ్వరుడికి నమస్కరించి, దేవా, లోకములో స్త్రీలు ఏ వ్రతము చేసినా సర్వ సౌభాగ్యములో పుత్ర పౌత్రాదులను కలిగి సుఖముగా ఉంటారో అట్టి వ్రతమును ఒక దానిని తెలుపమని కోరెను। అందులకు ఆ పరమేశ్వరుడు ఇట్లు చెప్పుచుండెను, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేసేది వరలక్ష్మి వ్రతమును ఒకటి ఉన్నది। ఆ వ్రతమును శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చేది శుక్రవారము నాడు చేయవలేను। ఆ వ్రతము విధానము చెప్పేదను శ్రద్ధగా విను అని ఇట్లు చెప్పుచుండెను। పూర్వము ఈ వ్రతమును ఆచరించిన వారి కథ కూడా చెప్పేదను వినండి అని ఇట్లు చెప్పుచుండెను। పార్వతీదేవి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా వరలక్ష్మీ దేవిని స్తుతించుచుండెను। ఆ వరలక్ష్మీ దేవి ఒకనాడు మగధ దేశములో కుండినము అనబడే ఒక పట్టణములో బంగారు కూడ్యములతో నిర్మించబడి ఉన్నది। అందులో ఒక బ్రాహ్మణ శ్రీ కలలో ఆ వరలక్ష్మీదేవి కనిపించి, ఓ చారుమతి, నా అనుగ్రహము నీకు ఇచ్చుట కొరకు నేను నీకు స్వప్నములో కనబడినాను, నా వరలక్ష్మీదేవి వ్రతమును ఆచరింపుము అని చెప్పెను। అది విని ఆ చారుమతి వెంటనే నిద్ర నుండి మేల్కొని తన భర్తకు అత్తామామలకు ఆ వ్రతమును గురించి చెప్పెను। ఆ చారుమతి ఎల్లవేళలా భర్తను అత్తమామలను సేవించుతో మితముగా సుఖముగా ఉండెను। ఒకనాడు ఆ విధంగా అత్తామామలకు చెప్పగానే వారి ఆజ్ఞ మేరకు వరలక్ష్మీదేవి వ్రతమును వెంటనే ఆచరించమని చెప్పగా ఆ చారుమతి ఆ యొక్క శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము కోసము ఎదురు చూడసాగెను।
ఆ గ్రామములోని స్త్రీలందరూ కూడా ఆ వ్రతము గురించి విన్నవారే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము కోసము ఎదురు చూడసాగిరి. అలాగనే ఆ యొక్క శుక్రవారము రానే వచ్చెను. తరువాత ఆ గ్రామములోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానము చేసి నానా విధములుగా అలంకరించుకుని ఆ చారుమతి గృహమునకు చేరుకుని అక్కడ జరిగేటువంటి వరలక్ష్మీదేవి వ్రతమును చూసి అక్కడ ఉన్న చారుమతి వలన ఆ అందరికీ కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుందని మిక్కిలి ఆనంద భరితులై అక్కడ పూజా కార్యక్రమను తిలకించసాగెను. తరువాత పూజ పూర్తిగా చేసిన తరువాత ఆ యొక్క ప్రసాద నైవేద్యములను అమ్మవారికి సమర్పించి చారుమతి మరియు గ్రామములోని స్త్రీలందరూ కూడా అక్షతలు పుష్పాలు తీసుకుని మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు గల్లు గల్లుమనే అందయలు వచ్చెను. రెండవ ప్రదక్షిణ చేయగానే సువర్ణ నవరత్న భూషితులయ్యెను. మూడవ ప్రదక్షిణ చేయగానే వారి వారి గృహముల నుండి గజ తురంగ వాహనములు వచ్చి వారి వారి ఇళ్లకు తీసుకుని పోయేను. ఆ గ్రామములోని స్త్రీలందరూ కూడా చారుమతి చేసిన ఈ పుణ్య ఫలమైన వ్రతమును తాము కూడా తిలకించినందుకు ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహము కూడా మాపై ఉన్నదని ఎల్లవేళలా ఆ యొక్క చారుమతిని పొగుడుచూ మిక్కిలి ఆనందభరితుల ఇంటికి వెళ్ళిపోయేను. తరువాత ఆ యొక్క చారుమతి ఈ యొక్క వ్రతమును గురించి అందరికీ తెలియపరుచుతూ ఆ యొక్క పరమేశ్వరుడిని వరలక్ష్మీదేవి అనుగ్రహము పొందుకుని జీవితాంతము వరకు సకల సుఖాలను అనుభవించి అంత్యమున మోక్షమును పొందెను. ఈ విధంగా శ్రావణ మాసములో ఏదైనా ఒక శుభ శుక్రవారము నాడు కూడా ఈ వ్రతమును చేయవచ్చును. వ్రతము చేయువారు ముందుగా పూజా స్థలమును అలికి శుద్ధి చేసి దానిపై ఒక నూతన వస్త్రముల మీద బియ్యము పోసి కలశమును ఉంచి అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి నిత్య నైవేద్యములను జరిపించి అటు పింహద బ్రాహ్మణులకు అనేక దక్షిణలు ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధువులతో మిత్రులతో కూడుకుని దైవ భక్తితో భోజనము చేయవలెను. ఎవరికైనా ఈ వ్రతము చేయుటకు శక్తి లేకున్నచో ఎవరైనా చేసినప్పుడు చూసిననో భక్తితో కథను విన్ననో ఆ వరలక్ష్మీదేవి కటాక్షము ఎల్లవేళలా అందరిపై ఉండును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి సత్యం వర్ధేన పరిషించామి అమృతమస్తమృతమస్తారణమసి శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. సాయంకాల నారికేల కదలీఫల భక్ష్యభోజ్య మహాచిత్రాన్న పాయస నైవేద్యాన్ని సమర్పయామి. గొగ్గిళ్ళ నైవేద్యాన్ని సమర్పయామి. వడపప్పు నైవేద్య పానక నైవేద్యాన్ని సమర్పయామి. ఉండ్రాళ్ళ నైవేద్యాన్ని సమర్పయామి. చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ ఒకసారి నీళ్ళు చుట్టూ తిప్పేసేయండి. అమృత పిదామసి ఉత్తరా పోషణ సమర్పయామి. ఇక్కడ అమ్మవారి హస్తం పైన చల్లండి. హస్తం ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి. కొంచెం లైట్ గా ఇలా చూయించి అమ్మవారికి ఇలా ముందుకు వదిలేసండి సైడ్ లో. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
కరవక్నిలోచన రత్న కుండల భూషిణి ప్రమిమలంబుగమమ్మునేలెడి భక్త జన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా అక్షయంభుగ కాశీ లోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి గన్న తల్లివి సద్గుణాన్విత శాంభవి మూర్తి మొసెగిడు కనక దుర్గవు మూల కారణ శక్తివి శిక్ష జేతువు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబికా జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మ శరణము కోరితినమ్మ భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని నీ దరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా భవాని జననీ శివకామిని. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణే నమోస్తుతే. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆనంద కర్పూరా దివ్య మంగళ నీరాజనం సందర్శయామే. జై బోలో శ్రీ వరలక్ష్మీ దేవి మాతాకే. కుడి వైపు ప్రదక్షిణ చేసుకోండి. 3 లేకపోతే 5. ఓం యాని కాని చ పాపాని యావత్ జన్మాంతర కృతాని చ భవస్మరణ మాత్రేణ శుద్ధాత్మ మహామయః. చెప్పండి. అన్యద శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిపతి రక్ష రక్షో వరలక్ష్మి దేవత నమో నమః రక్ష రక్షో పరమేశ్వర. మీ మనసులో ఉన్న కోరిక వరకు మనస్ఫూర్తిగా పూలు అక్షంతలు అక్కడ వేసేయండి. వేదోక్త ధ్యానపూర్వక సువర్ణ దివ్య మంత్ర పుష్ప సహిత ఆత్మవదక్షిణ త్రయ నమస్కారాన్ సమర్పయామి.
మహాలక్ష్మి. సో చూసాం కదా గణపతి దేవుడికి అదే విధంగా అమ్మవారికి కూడా జరిగినటువంటి పూజా విధానం, నైవేద్యాలు, ప్రసాదాలు అన్ని కూడా చాలా చక్కగా చేసి పెట్టారు. అదే విధంగా మనకి కూడా చూపించారు. సో ఇది వరలక్ష్మి సందర్భంగా కృష్ణుడి గారి ఇంట్లో జరిగినటువంటి వరలక్ష్మి వ్రతం పూజ. చూస్తున్న మీకు, ఇందులో పాల్గొన్న మాకు, మనందరికీ కూడా అమ్మవారి కటాక్షం ఉంటుంది అని చెప్పి కోరుకుంటున్నాం. సో మా వరలక్ష్మి వ్రతం సందర్భంగా మీ పూజలో మమ్మల్ని భాగం చేసుకున్నందుకు మా తరపు నుంచి, సాక్షి టీవీ తరపు నుంచి చాలా కృతజ్ఞతలు. అదే విధంగా మీకు, మీ కుటుంబం, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరోసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సాక్షి టీవీకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.